అడ్డ మీద కూలీలు కావచ్చు, ఆటో కావచ్చు, ఇట్లాంటి కార్మికులకు 60 ఏళ్ళు దాటిన తర్వాత లేదు వాళ్ళు కష్టం చేయగలిగే శక్తి ఉడిగిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి చాలా కాలంగా సిఐటియు పోరాటం చేస్తూ వస్తున్నది. ఈ పోరాట క్రమంలో గతంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో కమ్యూనిస్టులు పోరాడిన తర్వాత 1996లో వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పి ఒక నిర్ణయం చట్టం జరిగింది. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఎవరికి ఏర్పాటు చేయాలి అంటే కన్స్ట్రక్షన్ వర్కర్లకి ఏర్పాటు చేయాలని జరిగింది. అయితే ఓన్లీ కన్స్ట్రక్షన్ వర్కర్లకు మాత్రమే ఏర్పాటు చేస్తే కాదు కదా, అసంఘటిత రంగంలో హమాలీ కార్మికులు ఉన్నారు, ట్రాన్స్పోర్ట్ కార్మికులు ఉన్నారు, డ్రైవర్లు ఉన్నారు, ట్రాన్స్పోర్ట్ లో కూడా క్లీనర్లు, సహాయకులు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. మరి వీళ్ళందరి పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా ఈ దేశ ఉత్పత్తిలో వాళ్ళు భాగస్వాములు అవుతున్నారు, అనేక రంగాల్లో వాళ్ళ భాగస్వాములు అవుతున్నారు. అంతేందుకు మీకు ఓట్లేసి గెలిపించే దాంట్లో కూడా వాళ్ళ వాటా ఎక్కువనే ఉన్నది. మరి వాళ్ళని కూడా వాళ్ళకు సంబంధించి కూడా మీరు ఆలోచన చేయాలి కదా అని చెప్పి మనం గత 30-40 ఏళ్ళుగా పోరాటం కొనసాగిస్తున్నాం. అయినప్పటికీ ఈ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం అనే మనం డిమాండ్ ఏదైతే ఉందో ఇప్పటికీ అది పరిష్కారం కాలేదు. ఇక పరిష్కారం కాకపోగా ఇప్పుడు ఉన్న చట్టాలను కూడా ఊడగొట్టే ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేసింది. ఏం చేసింది? మనం గత 5 ఏళ్ల నుండి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ కార్మిక కోడ్లు ఏదో వస్తున్నాయట, లేబర్ కోడ్లు వస్తున్నాయట. ఆ లేబర్ కోడ్లు మనకు నష్టం అని చెప్పి మీ దగ్గర మీటింగ్ పెట్టిన ప్రతిసారి అశోక్ అన్న కావచ్చు, నేను కావచ్చు, ఎవరో వచ్చినా లేబర్ కోడ్లు మనకు నష్టం, లేబర్ కోడ్లు రాబోతున్నాయి అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఈ 5-6 ఏళ్ళు ఏదైతే మనం భయపడుతూ వచ్చినామో ఆ భయాన్ని నిజం చేస్తూ మోడీ ప్రభుత్వం నవంబర్ 21వ తారీఖు పోయిన సంవత్సరం అంటే మొన్ననే సంవత్సరం నవంబర్ 21వ తారీఖు లేబర్ కోడ్లను అమలు పరుస్తూ ఓ నోటిఫికేషన్ ఇచ్చింది. దేశంలో ఏ రాష్ట్రమైనా లేబర్ కోడ్లు అమలు చేయండి పార్లమెంట్, కాబట్టి లేబర్ కోడ్లు అమలు జరగాల్సిందే అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కామ్రేడ్స్, మీరు జాగ్రత్తగా వినండి. అంటే మేము ఏదో రోజువారీ కూలీ చేసుకుంటాం, మాది పీస్ రేట్ లెక్కన ఉంటుంది, ఈ లేబర్ కోడ్లు మాకేం వర్తిస్తాయి, లేదు లేబర్ కోడ్ల గురించి అన్ని తెలుసుకొని మేమేం చేస్తాం సార్, రోజుకు రోజు ఏ రోజు కారోజు మేము పని చేసుకొని బతికేటోళ్ళం, స్టేట్లతో కాస్త మన యూనియన్ ఉంటే మీరు గట్టిగా అడుగుతారు, అదే ఎర్రజెండా యూనియన్ అయితే ఇంకా గట్టిగా అడుగుతుంది, అంత మేరకు కావాలనుకొని ఉంటే మనం చాలా అంటే మన ముందు తరాలకి లేదు మన రానున్న భవిష్యత్ కాలానికి మనం చాలా నష్టం చేసుకునే వాళ్ళం అవుతాం. ఏంది లేబర్ కోడ్లలో మనకు నష్టం? లేబర్ కోడ్లలో గతంలో ఉన్న 29 కార్మిక చట్టాలను కార్మికులకు డైరెక్ట్ గా ఉపయోగ